ఎవడైనా నాన్ కరప్ట్ పొలిటీషియన్ ఉన్నాడా సిస్టంలో? ఎందుకు తెలియదు బాధ అనుభూతి అనిపిస్తుంది. అది చెప్పేది తెలుసు. ఆ వాస్తవం తెలిసినప్పుడు డబ్బు పంచి ఎప్పుడైతే నువ్వు ఓటర్కు 10,000 రూపాయలు వచ్చే స్థాయికి వచ్చేసావు, లేదు అంబేద్కర్ అనవసరమైన రాజ్యాంగం రాసిపోయినాడు. ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఇటువంటి దేశం దీన్ని డబ్బుతో నాశనం చేసి పెట్టారు. డబ్బు అంటే లెక్కనే లేదు ఈ దేశంలో. ఎందుకంటే మీకు తెలుసో లేదు, చాలా మందికి తెలియదు. అమెరికాలో పెద్ద రిచెస్ట్ కంట్రీ, లేకపోతే చైనా ఇప్పుడు ఏదో సెకండ్ ప్లేస్లో ఉంది, ఇండియా థర్డ్ ఫోర్త్ ఉంది. తిక్క మాట్లాడింది. నంబర్ 1 ప్లేస్లో ఉండేది ఇండియా. ఎందుకో తెలుసా? మన యొక్క సిస్టంలో ప్రతి ఈ కుటుంబానికి, అది పేద కుటుంబం కావచ్చు, పెద్ద కుటుంబం కావచ్చు, ప్రతి కుటుంబానికి బంగారుతో ఒక పెద్ద అటాచ్మెంట్ తీరాల బంగారు ప్రతి ఇంట్లో. అది ఒక పెద్ద అసెట్. ఆ బంగారం లేని ఇంట్లో పెద్దగా సంసారం బాగా జరగదు. స్త్రీధనం ఉండేది. ఆ స్త్రీధనం కనుక అంతా ఒకనాడు మనం మాట్లాడుకోవాలి, తిరుపతిలోనో లేకుంటే ఆడ ఢిల్లీలోనో అంతా ఒక పెద్ద గుట్ట వేసి అన్నీ తీసుకొచ్చి మొత్తం తూకం చూస్తే ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న బంగారు సగం కూడా దూరం ఈ దేశంలో. ప్రభుత్వం దగ్గర తక్కువ ఉంది, ప్రజల దగ్గర దండి ఉంది. అదే అమెరికా పోతే అమెరికా గవర్నమెంట్ దగ్గర దండిగా ఉంటుంది, ప్రజల దగ్గర ఏం లేదు. అదే సో ఎకానమీ అనేది మీరు ఎవడో పనికిమానవుడు, ఎవడో ఎకానమిస్ట్ లెక్కలేస్తుంటాడు, చదువుతుంటాడు, నవ్వుతుంటాడు.